ఈ వీడియోలో సింపుల్‌గా వరలక్ష్మి పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేది ఇప్పుడు శ్రావణ మాసమే కదా! శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి పూజ సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చెప్తాను. వరలక్ష్మి వ్రతానికి ఏం లేదండి. అమ్మవారి ఫోటో తీసుకొని అమ్మవారి ఫోటోని అలంకరించుకోవాలి మంచిగా. తర్వాత కలశం అనేది కొంచెము కలశంలో వాటర్ తీసుకొని ఒక రూపాయి కాయిను, పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు వేసేసి కలశ స్థాపన చేసుకోవాలి. టెంకాయను అలంకరించుకోవాలి అమ్మవారిని. తర్వాత దానిపైన జాకెట్ ముక్కతో కలశ స్థాపన చేసుకొని మామిడాకులు పెట్టుకోవాలి. తర్వాత మనం తోరణాలు కట్టుకోవాలన్నమాట మన చేతికి కట్టుకోవడానికి సింపుల్‌గా. కలశ స్థాపన చేసుకున్న తర్వాత ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకోవాలండి. వినాయకుడి పూజ చేసిన తర్వాత అమ్మవారిని మనం కలశంలోకి ఆవాహనం చేసుకోవాలి. తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి. తర్వాత వరలక్ష్మి పూజ ఎలా చేయాలో బుక్ ఉంటుంది కదా! సింపుల్‌గా అందులో లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి. అమ్మవారి రూపు కానీ లేకపోతే అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా! చిన్న విగ్రహం ఉంచుకొని మనము కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు అమ్మవారికి సింపుల్‌గా. లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకొని అమ్మవారి వరలక్ష్మి కథ బుక్ ఉంటుంది కదా! అది తెచ్చుకొని సింపుల్‌గా పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అమ్మో! వరలక్ష్మి వ్రతం కదా! ఎలా చేసుకోవాలో అని అట్లా పెద్దగా ఆలోచించకండి. సింపుల్‌గా చేసేసుకోండి. కలశం అనేది ఏమి కాదు. కలశం పెట్టుకోవచ్చు. ప్రతి వ్రతానికి కూడా కలశ స్థాపన చేసుకోవాలా, చేసుకోవద్దా అనుకుంటారు. కానీ కలశాన్ని మంచిగా ఆవాహన చేసుకొని కలశాన్ని మంచిగా అలంకరించుకోండి. అందులో అమ్మవారు వస్తుందన్నమాట. ఇంకా నైవేద్యాలు అనేవి మీ అమ్మవారికి ఇష్టమైన పులిహోర అలాంటివన్నీ నైవేద్యంగా సమర్పించండి. పూజ అయిన తర్వాత హారతి ఇవ్వండి. కొందరైతే పంతులను కూడా పిలుచుకుంటారు. అది మీ ఇష్టం అండి. కొందరైతే పంతులను కూడా పిలిచి పూజ చేసేసుకొని పంతులు గారికి దక్షిణ ఇస్తుంటారు. మీరు ఇష్టమైతే మీరే చేసేసుకోవచ్చండి. నైవేద్యాలన్నీ మీకు ఎంత వీలు ఉంటే అంత నైవేద్యాలు చేసి పూజ అంతా అయిన తర్వాత సమర్పించండి. తోరాలు కూడా 9 ముడులేసి తోరం కట్టుకోండి. మీరు కట్టుకున్న తర్వాత మీరు ఎవరైనా ముత్తైదులను పిలిచినప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళకైతే కట్టుకోండి తోరంలో. అన్నీ సింపుల్‌గా లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ సహస్రనామాలు అవన్నీ చదువుకోండి. కుంకుమార్చన చేసుకోండి. బుక్ మొత్తం మేము చదవలేమండి అనుకున్న వాళ్ళైతే లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలు అవన్నీ చదువుకోండి. గణపతి పూజతో స్టార్ట్ చేయండి. కలశంలో కూడా మంచిగా అలంకారం చేసిన తర్వాత అమ్మవారిని మంచిగా మీకు ఇష్టం ఉన్నంత అలంకారం చేసుకోండి కలశాన్ని. ఇట్లా చిన్న విగ్రహం ఉంటే అభిషేకం కూడా చేసుకోండి. దానికి కుంకుమార్చన కూడా చేసుకోండి. మంచిది, చాలా మంచిది పూజ చేసుకున్న వాళ్ళకి. నేనైతే సింపుల్‌గా చెప్పానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే నేనైతే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చెప్పాను. మీరు కూడా అలా చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి పూజ నేను చెప్పినట్టు సింపుల్‌గా రష్ అవ్వకుండా సింపుల్‌గా చేసుకొని ప్రీ ప్లాన్డ్‌గా చేసుకోండి. అమ్మవారి కృపకి పాత్రలు కండి. నేనైతే అందరూ చేసుకోమని చెప్తున్నాను. కలశం గురించి అయితే మీరు అనుమాన పడద్దండి. ఏ వ్రతానికైనా కలశం ఇంపార్టెంటే. కలశం పెట్టుకుంటేనే వ్రతం అవుతుంది కదా! అందుకని సింపుల్‌గా లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలు బుక్ తెచ్చుకొని మీకు ఓపిక ఉంటే బుక్కుల విధంగా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇవన్నీ అష్టోత్తరాలు, సహస్రనామాలు చదువుకొని కుంకుమ పూజ చేసుకొని తోరణాలు కట్టుకోండి. ఫస్టు కలశంలోకి ఆవాహన చేసిన తర్వాత ఇవన్నీ చేయండి. నైవేద్యాలు సమర్పించండి.